మనిద్దరం సంతోషంగా ఉండడానికి వాళ్ళిద్దరి మధ్యన దూరం తగ్గించి మంచి నిర్ణయం తీసుకున్నాం. రేపే మన ప్రయాణం. ఒకసారి రేపు ఉదయాన్నే మనం అత్తయ్యని గీతని కలిసొద్దామండి. మళ్ళీ 10 రోజుల వరకు కుదరదు కదా. అలాగే వెళ్దాం. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుని ప్రయాణం చేస్తే ఏ అవాంతరాలు మన దగ్గరికి రావండి. అసలు మీరు బయలుదేరాలంటే పెద్ద అవాంతరం నేనున్నాను కదా. మీ ప్రయాణం ఎలా ఆపాలని కింద మీద పడుతున్న నాకు కార్తీక్ తల్లిని చెల్లిని గుర్తు చేసి నెత్తిన పాలు పోసావే. మీ ప్రయాణం కూడా క్యాన్సిల్. గీత, 2 రోజుల నుంచి కార్తీక్ ఇటువైపు రావటం లేదు. ఓసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు, చూడాలనిపిస్తోంది. అవకాశం ఉంటే అన్నయ్య వస్తాడు కదమ్మా. మన ఊరికే ఫోన్ చేస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది. ఎవరు మీరు? నేను చెప్తాను. ఎందుకు ఇలా వచ్చా? అసలు ఈ ఎదవలెవరు? వెధవ పనులు చెయ్యాలంటే ఇలాంటి వెధవలతో అవసరం ఉంటుంది కదా. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. వెళ్తాం. ఇక్కడ ఉండడానికి ఏం రాలేదు. కాకపోతే మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. పిచ్చి పిచ్చిగా ఉందా? గీత, అన్నయ్యకు ఫోన్ చేసి ఇది ఇంటికి వచ్చి గొడవ చేస్తుందని చెప్పు. వదలండి, వదలమని చెప్పు. వదలరా. అరవకుండా ఉండు. ఒక్క 2 గంటలు కోఆపరేట్ చేస్తే మా పని కంప్లీట్ అయిపోతుంది. మిమ్మల్ని కూడా ఫ్రీగా వదిలేస్తాం. మీరెలా ఉంటారో చూసుకునే భాగ్యానికి నేను నోచుకోలేకపోయినా మీరు నా మీద చూపించే ప్రేమ, ఆదరణ, మీ మంచి మనసును బట్టి చాలా అందంగా ఉంటారని నా మనసు చెప్తుందండి. ఏం చేస్తున్నావు మీనాక్షి? వచ్చేసారా? నా మనసుతో మన పెళ్లి ఫోటోలు చూస్తున్నానండి.
ఏమైంది? నా కళ్ళతో ఎలాగో మీ రూపాన్ని చూడలేను. చేతులతో తడుముతో మీరెలా ఉంటారో తెలుసుకుంటున్నాను. మావయ్య గారికి యాక్సిడెంట్ చేసిన వాడి బొమ్మ తయారు చేయమంటే కార్తీక్ బొమ్మ తయారు చేసావేంటి? నేనిప్పుడు చేతులతో తడుముతో నా మనసుకు తెలుస్తున్న రూపం, యాక్సిడెంట్ చేసిన వాడిని ఊహించుకొని విగ్రహం తయారు చేసిన రూపం ఒకేలా అనిపిస్తుందేంటి? నీ భర్త రూపాన్ని విగ్రహం చేశావేంటి అని చిన్నది నన్నింది. అంటే నా భర్త యాక్సిడెంట్ చేసిన వాడు ఒక్కరేనా? నా మనసెందుకు ఏమని అనుమానిస్తుంది? మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకటిగా ఉండాలని మీ నాన్నగారి సంకల్పమే అనుకుంటా. నాకు తల్లో చెల్లో ఉండే వాళ్ళకి కళ్ళు పోతే నేను జాలి చూపించనండి, బాధ్యత చూపిస్తాను. అదే బాధ్యతగా భర్తగా మీ మీద చూపిస్తాను. చచ్చా, వాడు అయినా ఒకరే ఉండరు. నన్ను తన ప్రాణంగా చూసుకుని నా భర్తని అనుమానించడం నా తప్పవుతుంది. మీనాక్షి, ఇందాక నేను వచ్చేసరికి సంతోషంగా ఉన్నావు కదా, సడన్ గా డల్ అయిపోయావంట మీనాక్షి. అది నీ మొహంలో ఆందోళన, బాధ కనిపిస్తోంది. నా అనుమానం ఆయనతో చెప్తే బాధపడతారు. అలాంటిదేం లేదండి. ఇంతవరకు మీరెలా ఉంటారో నేను చూడలేకపోయాను. నాకు చూపు వచ్చేసరికి మాత్రం నా ఎదురుగా మీరే ఉండాలి. నేను ముందు మిమ్మల్ని చూడాలండి. మొదటగా మిమ్మల్ని చూస్తేనే ఇన్ని రోజులు నాకు చూపు లేదన్న బాధ నాకు దూరం అయిపోతుందండి. హలో, మాట్లాడకుండా నేను చెప్పింది మాత్రమే విను. నీ కన్న తల్లి శారద, నీ ముద్దుల చెల్లి గీత ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. హలో హలో, ఏమైందండి? ఇక్కడ సిగ్నల్ సరిగా లేనట్టుంది. నేను బయటికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సరే.
అమ్మ చెల్లి నీ దగ్గర ఉండడం ఏంటి? హ్యాండ్ ఓవర్ లో ఉన్నారంటే అర్థం కాలేదా? అయ్యో, కిడ్నాప్ చేశానని అర్థం. ఇలాంటి బెదిరింపులకు భయపడతాను అనుకున్నావా? నువ్వు నమ్మవని నాకు తెలుసు కార్తిక్. ఉండు, ఒక నిమిషం లైన్లో ఉండు. మీ చెల్లితో మాట్లాడు, తర్వాత మనం ఇద్దరం తీరుగ్గా మాట్లాడుకుందాం. మాట్లాడు. అన్నయ్య, నన్ను అమ్మని కిడ్నాప్ చేశారు. నాకేదో భయంగా ఉందన్నయ్య. చాలివ్వు. హా, ఇప్పటికైనా నమ్ముతావా మిస్టర్ కార్తిక్? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకు చేసావు ఈ పని? ఆ? నా మాట వినకుండా నువ్వు వేసిన పిచ్చి వేషాలు కంట్రోల్ చేద్దామని కిడ్నాప్ చేశాను. చూడు, నన్ను కొట్టి అవమానించిన పోన్లే, కొట్టింది నువ్వే కదా అని సర్ది చెప్పుకుందామంటే మీనాక్షితో హనీమూన్కి ప్లాన్ చేస్తావా? నేను వద్దు అంటున్నా, నువ్వు వినలేదు. తప్పు చేస్తున్నావు. మర్యాదగా మా వాళ్ళని వదిలిపెట్టు. కరెంటోడికి యాక్సిడెంట్ చేసి మొదటి తప్పు నీతోనే కలిసి చేశాను. నువ్వేమో ఇప్పుడు మారిపోయి నన్ను చెడ్డదాన్ని చేస్తానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? సర్లే, మనం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పేది విను. నువ్వు మీనాక్షితో ప్లాన్ చేసిన హనీమూన్ని క్యాన్సిల్ చే. కుదరదు. అయితే ఇక ఎప్పటికీ నీ తల్లి చెల్లి జాడ నీకు దొరకదు. ప్రోగ్రామ్ నువ్వు క్యాన్సిల్ చేస్తే వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపిస్తాను. లేదంటే నీకు అర్థమైందనుకుంటా. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ సంగతి మీనాక్షి వాళ్ళకి చెప్పినా కూడా మీ వాళ్ళకి క్షేమం కాదు. అది గుర్తుంచుకో. రోషిని, ఛ! ఈ రాక్షసి ఇంత పని చేస్తుందని ఊహించలేదు. అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఎలా తీసుకుని రావాలి? ఏమండి? వస్తున్నా. నీ కన్న తల్లి శారద, నీ ముద్దుల చెల్లి గీత ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. నువ్వు మీనాక్షితో ప్లాన్ చేసిన హనీమూన్ని క్యాన్సిల్ చే. మొండితనానికి బ్రాండ్ అంబాసిడర్ రోషినే. తన మాట వినలేదంటే తను అన్నంత పని చేస్తుంది. అలా అని ఈ ట్రిప్ క్యాన్సిల్ చేస్తే మీనాక్షి బాధపడుతుంది. ఎలాగైనా అమ్మని గీతని కాపాడి మీనాక్షి కల నెరవేర్చి తనని సంతోషంగా చూసుకోవాలి. ఏమండి? 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 మీనాక్షి, ఫోన్ మాట్లాడొచ్చిన దగ్గర నుంచి మౌనంగా ఉన్నారు. ఎవరు ఫోన్ చేశారు? మాట్లాడరేంటండి? ఎవరో కస్టమర్. మరెందుకు అలా ఉన్నారు? ఇంకేదైనా సమస్య? అదేం లేదు మీనాక్షి. అదే పెళ్ళయ్యాక మొదటిసారి ఏకాంతంగా గడపడానికి వెళ్తున్నాం కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను.
అవునండి, మనం అక్కడ గడిపే 10 రోజులు నా జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు అవ్వాలి. మీ కళ్ళతో నాకు కొత్త ప్రపంచాన్ని చూపించాలి. మీ మనసుతో నేనక్కడి ప్రకృతిని ఆస్వాదించాలి. మన ప్రయాణం గురించి నువ్వెంత ఉత్సాహంగా ఉన్నావు. మనల్ని ఆపాలని రోషిని అమ్మ వాళ్ళని కిడ్నాప్ చేసింది. ఏం చేయాలో తెలియట్లేదు మీనాక్షి. ఛ! ఏమంటారండి? సరే మీనాక్షి, రేపే మన ప్రయాణం. ఉదయాన్నే లేవాలి. నువ్వు పడుకో. సరేనండి. హలో, నమస్కారం సార్, నేను కాట్రగడ్డ రోషినిని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏమైనా గుర్తొచ్చిందా? అవును సార్, మీరు వెళ్ళాక బాగా ఆలోచించాను. నేను ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయినప్పుడు నా డీటెయిల్స్తో పాటు నా ఆధార్ కార్డ్ కూడా తీసుకున్నారు. ఏ కంపెనీలో వచ్చారు? భానుమూర్తి గారి కంపెనీలో. దీంట్లో కే రోషిని అనుంది. మా అమ్మాయి ఆర్ రోషిని. మీరు పేరు ఒక్కటే చూస్తున్నట్టున్నారు. దాంట్లో అడ్రస్ మీదే ఉంది. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నా అడ్రస్ మీద వెహికల్ ఎలా ఉంటుంది? ఎవరో కే రోషిని అనే అమ్మాయి నా అడ్రస్ మీద వెహికల్ తీసుకుంటే దానికి నేను మా అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతాం? థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవసరమైతే నేనే మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. షూర్ సార్. భానుమతి గారి ఏకైక కూతురు పేరు రోషిణి. ఆ కంపెనీ ఎండి పేరు కూడా రోషిణి. కాకపోతే తను రాచకొండ రోషిణి, తినేమో కాట్రగడ్డ రోషిణి. ఈ కేసు ఎటు తిరిగినా నాగభూషణం గారి కోడలు రోషిణి వైపే వెళ్తుంది. ముందా కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోవాలి. నువ్వు అనుకున్నది సాధించే మూర్ఖత్వంతో ఎంతకైనా తెగిస్తావు రోషిని. ఇప్పుడు నేనేం చేయాలి? మీనాక్షికి అమ్మ వాళ్ళు కిడ్నాప్ అయిన సంగతి చెప్తే నా గతం గురించి నిజం తెలుస్తుంది. అప్పుడు అమ్మకిచ్చిన మాట తప్పాల్సి వస్తుంది. చెప్పకుంటే ఎలా? ఇప్పుడు మీనాక్షికి చెప్పకపోవడమే మంచిది. ఒకవేళ మీనాక్షికి చెప్తే టూర్ క్యాన్సిల్ చేయమంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలా వద్దా? ఇలాంటి టైంలో అమ్మ గురించి ఆలోచించడం కాదు. అమ్మకిచ్చిన మాట తప్పినా పర్లేదు. ఖచ్చితంగా మీనాక్షికి నిజం చెప్పేస్తా. నా కన్న వాళ్ళే నాకు ముఖ్యం. నేను ఏమైనా పర్లేదు, చెప్పేస్తాను. ఈ రోజుతో నిజం చెప్పేస్తాను. ఆయనతో కలిసి ఇలా ప్రయాణం చేస్తున్నానని తెలిసిన దగ్గర నుంచి నా మనసు ఆనందంతో నిండిపోయిందన్నయ్య. నా భర్త కళ్ళతో నేను కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాను. ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తే మీనాక్షి బాధపడుతుంది. ఎలాగోలా అమ్మ వాళ్ళని కాపాడి మీనాక్షిని ఊరు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తాను.